వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులందరికీ, ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈ పార్టీ ఎందుకు ఆవిర్భవించిందనేది మీరు పార్టీ ప్రజాప్రతినిధులందరూ మీరు ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని నేను నమ్ముతున్నాను. ఈ పార్టీ భిన్నమైన పార్టీ, అన్నిటికంటే భిన్నమైన పార్టీ ఈ పార్టీ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాటలతో కాకుండా చేతలతో చూపించిన మహానేత రాజశేఖర రెడ్డి గారి వారసత్వ పార్టీ. ఈ రాజశేఖర రెడ్డి గారికి ఇందిరాగాంధీ గారన్నా కూడా, రాజీవ్ గాంధీ గారన్నా కూడా, సోనియా గాంధీ గారన్నా కూడా చాలా అభిమానం ఉండేది. ఆయన సీఎం అయిన తర్వాత ఆయన చేసిన ప్రణాళికలన్నిటికీ రాజీవ్ గాంధీ పేరు, ఇందిరాగాంధీ పేరు పెట్టి ప్రజల్లో వాళ్ళ పేర్లు చిరస్థాయిగా నిలబెట్టినాడు. రాజశేఖర రెడ్డి గారు ఆయన 78లో ఎమ్మెల్యే అయితే 2004 వరకు ఆయనకి ఏ పదవులు లేవు. ఆ 25 సంవత్సరాల్లో ఆయన చేసిన ప్రజల పక్షంగా ఆయన చేసిన పోరాటాలు, ఉద్యమాలు ఎన్నో చేశారు. ఆయన మా పిల్లలకు కూడా చెప్పేవాళ్ళు, ఆయన తల చూపించి నాకు ఎన్ని దెబ్బలు తగిలినాయి చూడమని చెప్పేవారు. చాలా వారానికి 5 రోజులు బయటనే తిరిగేవాళ్ళు, వారానికి 2 రోజులు మాత్రమే హైదరాబాద్లో ఉండేవాళ్ళు. మళ్ళా 2003లో ఆయన పాదయాత్ర చేపట్టి 68 రోజులు యాత్ర జరిగింది. 51 సెంటీగ్రేడ్ రాజమండ్రిలో ఎండ ఉండింది. వారం రోజులు ఆరోగ్యం బాగలేకపోయినా కూడా మరలా ఆయన పాదయాత్ర చేశారు. ఈ యాత్రలన్నింటిలో కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి కావాలనేది, ఎక్కడ ఏ ప్రాజెక్టులు రావాలి, ఎక్కడ ఏ ఇండస్ట్రీ రావాలి, ఏ ప్రజలకు ఏమి అవసరం అనేది ఆయన సీఎం కాకతలకి ఒక బ్లూ ప్రింట్ ఆయనలో ఉండింది. 2004లో ఆయన సీఎం అయిన తర్వాత అయిన క్షణంలోనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఉచిత విద్యుత్తు, కరెంటు బకాయిలు రద్దు చేశారు. దానిలో భాగంగానే రైతుల పక్షపాతిగా ముందు జలయజ్ఞం స్టార్ట్ చేశారు. ఆయన ఎన్నో పథకాలను స్టార్ట్ చేశారు. దాంట్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ అయితేనేమి, పావలా వడ్డీ అయితేనేమి, 108, 104, ఇందిరమ్మ గృహాలు, ఇందిరా క్రాంతి పథకం అని ఇంకా ఎన్నో పథకాలు ఆయన చేసినవి. ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, మైనారిటీ వాళ్ళకైతేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆయన కార్యక్రమాలు, ఆయన ప్రోగ్రామ్స్ చేశారు. ఒక ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి, వస్తే ఆయన ఒక మంచి ముఖ్యమంత్రి ఏం చేయగలుగుతారు అనేది చేసి చూపించారు. ఆయన రోల్ మోడల్గా నిలిచినారు. ఆయన 2009కి వచ్చేటప్పటికి ఆయన ఒక్కడిగానే అన్ని పార్టీలు వ్యతిరేకం చేసినా కూడా ఆయన ఒక్కడే మరలా పార్టీని తీసుకురాగలిగినారు. ఆయన సోనియా గాంధీ గారితో కూడా చెప్పినారు, పార్టీ తప్పకుండా వస్తుందమ్మా, ఎంపీ సీట్లు 33 నుంచి 36 సీట్ల వరకు వస్తాయి, అసెంబ్లీ సీట్లు 180 నుంచి 200 వరకు వస్తాయని. కానీ ఆమె నమ్మలేదు. అయినా కూడా పార్లమెంట్ సీట్లు అయితే వచ్చినాయి, కానీ అసెంబ్లీ సీట్లు తగ్గినాయని కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అప్పుడు ఆ క్షణంలో గాంధీ భవన్లో అయితేనేమి, అసెంబ్లీలో అయితేనేమి
ఆయన చెప్పారు, మనకు పార్టీ పాస్ మార్కులు ఇచ్చింది, డిస్టింక్షన్ ఇవ్వలేదు, కాబట్టి మనం కష్టపడాలి, ఇంకా ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందాలి, దానికోసం ఆయన రచ్చబండ స్టార్ట్ చేసినారు. మనం ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలని ఆయన చెప్పారు అందరికీ. ఆ విధంగానే ఆ 3 నెలలు కూడా గెలిచిన తర్వాత ఒక్కరోజు వేస్ట్ అయితే ఏమవుతుందో అన్నట్టుగా తిరిగారు, అన్ని రివ్యూలు పెట్టారు. ఆయన చెప్తా ఉండేవాళ్ళు, జలయజ్ఞం అయితే 3 ఇయర్స్కే కంప్లీట్ చేయాలి, జగన్తో కూడా చెప్పేవాళ్ళు 3 ఇయర్స్కే కంప్లీట్ చేయాలి అని చెప్పి. మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందాలి, అందడమే ముఖ్యమైన కార్యక్రమం అని చెప్పినారు. ఆయన ఉండింటే జలయజ్ఞం పూర్తి అయ్యేది. ఒక ప్రాణహిత ప్రాజెక్టు మాత్రమే పెండింగ్ ఉంటుందేమో, మిగతా ప్రాజెక్టులు 86 ప్రాజెక్టులు కూడా పూర్తవుతాయి, అది 3 ఇయర్స్కే పూర్తవుతాయని. అంటే ఆయన ఎంతో కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు, ఎంతో ధైర్యంగా ఉండేవాళ్ళు. ఆ విధంగా ఆలోచన చేశారు. కానీ మరి దేవుని ప్రణాళిక ఏంటో మాకైతే తెలియదు. ఆ రోజు సెప్టెంబర్ 2 కూడా, ఆ రోజు బయలుదేరేటప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు జగన్తో మాతో మాట్లాడినారు. ఆ రోజు జగన్ ఏదో ప్రాజెక్టు గురించి ఏదో అడిగితే వివరంగా చెప్పినాడు. ఆ రోజు నేను చెప్పిన అసెంబ్లీ నిన్ననే కదా అయిపోయింది, ఈరోజు పోకపోతే ఏమవుతుంది, పోస్ట్పోన్ చేయొచ్చు కదా, వర్షం పడుతుంది అని చెప్పి. కానీ వెళ్ళాలి, పనులు చాలా ఉన్నాయి, పైలట్ తీసుకుపోతేనే పోతాను, లేకుంటే మధ్యాహ్నానికి ఇంటికి వస్తానని చెప్పి వెళ్ళారు. మరి ఏమైందో కానీ మరలా ఆయన చూడలేకపోయినాం. ఆయనతో జీవించే భాగ్యం నాకు లేకపోయింది. ఆ విధంగా ఆ టైంలోనే జగన్ బాబు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నల్లమల అడవులకు పోయినప్పుడు జగన్ బాబు అక్కడ ఆయన కోసం చనిపోయిన వాళ్ళందరూ, నిజంగా ఆయన కోసం 700 మంది ప్రాణాలు పోయినాయి దగ్గర. అంతమంది హృదయాల్లో చనిపోయి అంత గొప్పగా ఆయన ముద్ర వేసుకున్నారు. వాళ్ళను జగన్ ఆ బాధ మేము అనుభవించిన వాళ్ళంగా నల్లమల కొండల్లో జగన్ ఒక వాగ్దానం చేశాడు. అప్పటికి రాజకీయాలు ఏమీ లేవు, తను వాగ్దానం చేశాడు, నేను ఓదార్పు యాత్ర చేయాలని చెప్పి వాళ్ళ కుటుంబాలను నేను ఓదారుస్తానని చెప్పాడు. తర్వాత రెండు జిల్లాలకు తను ఓదార్పు యాత్ర సాగించాడు. మరి వాళ్ళ నాయన మీద చూపించిన ప్రేమ, కృతజ్ఞత జగన్ మీద కూడా వాళ్ళు చూపించారు. జగన్ ఓదార్చడానికి వెళ్తే అక్కడ ప్రజలందరూ జగన్ను ఓదార్చినారు.